ఏం నచ్చింది మూవీలో? విజయ్ ఆల్వేస్ తలపతి విజయ్ సూపర్. తలపతి విజయ్ ఇలా తలపతి విజయ్ ఇద్దరు అంటే ఫాదర్ అండ్ సన్ బట్ సూపర్ మూవీ. సినిమాలో యాంటగనిస్ట్ గా విజయ్ ఆకట్టుకున్నాడా లేదా? అంటే అదంతా మీరు లోపల చూస్తేనే అర్థమవుతుంది మొత్తం క్లారిటీగా. బట్ ఆసమ్ ఉంది మూవీ. డబ్బులు పెట్టే ప్రేక్షకుడికి 100కి 100 రూపాయలు న్యాయమేనా? ఇక ఖచ్చితంగా యాజ్ ఏ ఫ్యాన్గా నాకైతే బాగా నచ్చింది. అందరి మాట అదే ఉంది. సో థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ పర్లేదు, మంచిగా ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం సినిమా లేచిపోయింది, బాగుంది, వేరే లెవెల్ ఉంది, సూపర్ ఉంది. ట్విస్ట్ టర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయని స్టోరీ బాగుంది, వేరే లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ మంచి 3 గంటల సినిమా కదా, మొత్తం ఎంగేజ్ అయ్యారు. ఎక్కడ నాకు అసలుకి బోర్ అనిపించలేదు. మన అది ఏంది మన సందీప్ ఇంకా తీసింది కూడా 3.5 గంటలు ఉంది కదా, అది కూడా బోర్ లేవలేదు. ఇది కూడా బోర్ అయితే అది అనుకున్నాను, కాలేదు బోర్ మీద ఇక్కడ ఫీల్ కాలేదు. మన సరిపోదా శనివారం కొంచెం లాగ్ అయింది మధ్యలో, అది బాగుంది సినిమా కానీ కొంచెం అది బాగుంది, కొంచెం లాగ్ అయింది కొంచెం. ఇది బోర్ అనిపించలేదు. సరిపోదా శనివారం బాగుందా, ఈ సినిమా బాగుంది? రెండు బాగున్నాయి. ఇది సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉంది. అది ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది శనివారం. మనం రెండు బాగున్నాయి. వెంకట్ ప్రభు డైరెక్షన్ బాగుంది, కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెం డిఫరెంట్ గా ట్విస్టులు బాగున్నాయి. కొంచెం లాగ్ అంటున్నారు నిజమేనా? 3 hours సినిమా కదా ఉంటది కదా. ధోని వచ్చాడు కదా, ఎలా అనిపించింది? క్రేజీ. ఓవరాల్ ఏంటి హిట్ ఆఫ్ ఫ్లాప్ యావరేజ్ విజయ్? అమ్మో హిట్ అయితే పక్కా, ఫ్లాప్ అయితే ఛాన్స్ లేదు. హిట్ పైనే అన్న ఓన్లీ విజయ్ తలపతి కోసం వచ్చాం. యావరేజ్ ఉంది మూవీ అయితే, మరి లియో లెక్క ఎక్స్పెక్టేషన్ చేసాం కానీ అంత నార్మల్ గా అన్న అంటే నడుస్తుంది అనుకోండి. అంతే 3 గంటల సినిమా కదా, ఎలా కూర్చోబెట్టారా ఆడియన్స్ ని? అంటే కొంచెం లాగ్ ఉంది అన్న, కొంచెం లాగ్ ఉంది. బట్ ఓకే, విజయ్ తలపతి డబుల్ క్యారెక్టర్ బాగుంది అన్న. అంతే. ట్విస్ట్ లో అన్ని ఎలా అనిపించాయి సినిమాలో? బాగానే ఉన్నాయన్న, కానీ కొంచెం లాగ్ అనిపించింది సినిమా అయితే. కొంచెం క్లైమాక్స్ లో సిఎస్కే ఫ్యాన్స్ ఆకట్టుకున్నాం. ఎంఎస్ ధోని అయితే కొంచెం బాగుంది అన్న, హైలైట్ అది. మన అంటే మన చెన్నై సూపర్ కింగ్స్ అన్న, తలపతి వాళ్ళ గోట్ అండ్ మంచిగా మెన్షన్ చేశారు అన్న. థ్యాంక్ యూ అన్న. సినిమా పర్లేదు, ఓకే. ఎక్స్పెక్టేషన్ చేసినంత అంత ఏం లేదు, పర్లేదు, యావరేజ్. నచ్చింది ఏం లేదు, విజయ్ యాక్టింగ్ బాగుంది. బీజిఎం ఓకే, బీజిఎం అంత ఏం ఓవర్గా లేదు, బిలో యావరేజ్. ఓవరాల్ గా హిట్ యావరేజ్ ఫ్లాప్? బిలో యావరేజ్. దొబ్బిందన్న సినిమా. యావరేజ్ యావరేజ్. జెమినీ హాలీవుడ్ రీమేక్ చాలా బాగుంది. విజయ్ యాక్టింగ్ బాగుంది, విజయ్ గ్రేస్ కానీ అన్ని బాగున్నాయి అన్న. ఆయన డాన్స్, ఆయన ఎక్స్ప్రెషన్స్, వింటేజ్ విజయ్ బ్యాక్. ఫ్యాన్స్ ఆకట్టుకుందా మూవీ? అంటే ఫ్యాన్స్ ఫుల్ కుష్ దిల్ కుష్ అనే, చాలా బాగుంది సినిమా. అంటే 3 గంటల సినిమా రన్ టైం అన్నారు కదా, 3 గంటలు కానీ అట్లా వెళ్ళిపోతుంది. ఆయన స్క్రీన్ ప్లే చాలా మాయ చేసింది, స్క్రీన్ ప్లే బాగుంది. మన తలపతి అది మన వెంకట్ ప్రభు గారిది స్క్రీన్ ప్లే మంచిగా చేశాడు, స్టోరీ స్క్రీన్ ప్లే బాగుంది. కానీ యాక్షన్ మూవీస్ ఉన్నారు కదా, ఇంకాస్త బాగా తీసుంటే బాగుండేది అంటారు కొంతమంది. అవును, కొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆయన కొంచెం ఎక్కడో పోయింది, కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆయన క్లైమాక్స్ లో సిఎస్కే ఫ్యాన్స్ రిఫరెన్స్ ఎలా? చాలా బాగుంది, సూపర్, అల్టిమేట్ దిల్ కుష్. డిఏజింగ్ లో విజయ్ అని ఏం లేదు, బాగా చూపించారు. గ్రాఫిక్స్ ఏమంత మిస్ కాలేదు, బాగానే చూపించారు. కొంతమంది ఆచార్య రేంజ్ అంటున్నారు. లే కాదు, అస్సలు కాదు. మా తలపతి ఫ్యాన్స్ కి సూపర్ దిల్ కుష్ సినిమా.